అని దేవుడు వారికి ఒక్కొక్క పాయింట్ దగ్గర అన్ని నేర్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో మొత్తానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తులో నుంచి బయటికి రాగానే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. తెలుసు కదా అందరికీ, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? పాయలుగా రెండుగా చీల్చేశాడు. ఆరిపోయినటువంటి నేల మీద ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రయాణమై బయటికి చేరుకున్నారు, అవతల ఒడ్డుకు చేరుకున్నారు. ఎంతమంది చెప్పండి ఇశ్రాయేలు ప్రజలు? టోటల్గా ఎంతమంది? సంఖ్య ఎంత? ఇశ్రాయేలు ప్రజల సంఖ్య ఎంత? 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బలం. కాల్బలం అంటే కాళ్ళలో బలం ఉన్న వాళ్ళ. కాల్బలం అంటే యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు, యుద్ధము చేయగలిగినటువంటి వారు, యవన బిడ్డలు, వారందరూ కూడా 6 లక్షల మంది. అయితే అన్అఫీషియల్గా అంటే కాల్బలము కానటువంటి వారు, వృద్ధులు, చిన్నపిల్లలు, మరి స్త్రీలు, వీళ్ళంతా కలుపుకుంటే 30 లక్షల